హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 21 సెప్టెంబర్ ట్యూస్డే. వరల్డ్ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏంటి చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ఒక హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ మనం చూస్తున్నాము. నికాయ్ 1.78%, ఆల్మోస్ట్ 1.8% దాదాపు నష్టాలతో ట్రేడ్ అవుతుంది. 29,956 దగ్గర నికాయ్. అండ్ హ్యాంగ్సెంగ్ కూడా మనకి ఆల్మోస్ట్ 1/4% దాకా నష్టాలను సూచిస్తుంది. ఎందుకంటే ఎవర్ గ్రాండ్ ఎఫెక్ట్ అనేది ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ మీద కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మాత్రం చాలా స్పష్టంగా ఈ ఎఫెక్ట్ మనం చూసాం. వరుసగా మూడో వారం కూడా ప్రారంభంలో మార్కెట్స్ నష్టాలే సూచిస్తూ వస్తున్నాయి. డౌజోన్స్ ఏకంగా నిన్న ఒక దశలో 800 పాయింట్ దాకా నష్టపోయింది. కొద్దిగా రికవర్ అయ్యి బట్ స్టిల్ 1.8% దాకా నష్టాలతో నిన్న క్లోజ్ కావడం చూసాం. డౌజోన్స్ కానీ S&P 500 అలాగే నాస్డాక్ 2% పైగా నష్టాలను నిన్న నమోదు చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో జిట్టర్స్ కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా నిన్న ఏదైతే మనకి చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండ్లో ఒక డిఫాల్ట్ లాంటి పరిస్థితి ఉందో అది ప్రపంచ మార్కెట్లు అన్నిటి మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. ఎందుకంటే 300 బిలియన్ డాలర్ల మేర ఆల్మోస్ట్ ఉందంటే 22 లక్షల కోట్ల రూపాయల మేర అది ఆ డెట్ కనుక డిఫాల్ట్ అయినట్టయితే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మిగిలిన అన్ని ఎకానమీస్ మీద కూడా పడుతుంది. కాబట్టి 2008లో ఏదైతే మనం సబ్ప్రైమ్ క్రైసిస్ లాంటి సంక్షోభం చూసామో ప్రత్యక్షంగా డైరెక్ట్గా మనం దీనికి లంకి పెట్టలేం. కానీ బట్ ఒకే ఒక కంపెనీ $300 బిలియన్, అది కూడా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో సెకండ్ బిగ్గెస్ట్ కంపెనీ. సో అలాంటి కంపెనీ కనుక దివాలా తీసినట్టయితే సో పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందని ఒక ఆందోళన అయితే ప్రస్తుతం మార్కెట్స్లో ఉంది. అయితే ఇది ఇమీడియట్గా సర్దుమణుగుతుందా, చైనా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, ఇవన్నీ చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అంతా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ భారీగా కమిట్ చేసే ముందు మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి. సో మార్కెట్స్లో కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. అదే మనం పదే చెప్తుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉంటే కొద్ది గొప్ప మంచి ప్రాఫిట్స్ అంటే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి. లేదు ఇంకా ఏదైనా మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నామంటే మాత్రం సో బెటర్ కొద్దిగా వెయిట్ అయితే చేయండి మనం క్లారిటీ వచ్చేంత వరకు. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $74 దాకా, $75 బిలో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా మనకి ఈ డిమాండ్స్ అంటే కొద్దిగా డిమాండ్ తగ్గడం మెయిన్గా యూఎస్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు జరగబోతోంది. మనకు దాని అవుట్కమ్ తెలుస్తుంది ఎల్లుండి నాటికి. సో అక్కడ ఈ మనకి ఇన్ఫ్లేషన్ కట్టడి చేసేందుకు ఈ ఆర్థిక ఉద్దీపన ఏమైనా తగ్గిస్తారన్న భయం ఒకటి ఉంది. సెకండ్ పాయింట్, మెయిన్గా కోవిడ్ కేసుల సంఖ్య అక్కడ అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ జనవరిలో ఏ స్థాయిలో కేసులు ఉన్నాయి, డెత్స్ ఉన్నాయో అలాంటి భయానక వాతావరణం యూఎస్లో ఉంది. సో ఇవన్నీ కారణంగా ఈ 2 ఎఫెక్ట్ డబల్ వ్యామీ. అండ్ థర్డ్ ఎఫెక్ట్ ఈజ్ చైనాస్ ఎవర్ గ్రాండ్. ఈ 3 ఎఫెక్ట్స్ మనకు అమెరికన్ మార్కెట్స్ మీద కనిపిస్తున్నాయి. కాబట్టి సో కొద్దిగా ఆయిల్ కూడా డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి $75 బిలో ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ఇదే సమయంలో మనకు కొద్దిగా బలం పుంజుకుంది. ఎందుకంటే ఇలాంటి అనిశ్చిత సమయంలో హెడ్జింగ్ టూల్ కింద గోల్డ్ని వాడతాం కాబట్టి గోల్డ్లో కొద్దిగా బయింగ్ అయితే వచ్చింది. కొద్దిగా US 10-year బాండ్ yields మళ్ళీ 1.3% పైన పటిష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న హ్యూజ్ క్రిప్టో కరెన్సీలో కూడా సెల్లింగ్ వచ్చింది ఆశ్చర్యకరంగా. ఆల్మోస్ట్ ఒక 10% దాకా డిప్ బిట్ కాయిన్లో వచ్చింది. మనకి $43,000 దగ్గర యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. ఎథీరియం 10% అండ్ లైట్ కాయిన్ 9% దాకా మనం వీక్నెస్ అయితే చూసాం. ఎందుకంటే ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలోనూ కొద్దిగా వీక్నెస్ ఉంది. కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ మార్కెట్స్ మీద ఉంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ చూస్తేనేమో మనకి బ్యాక్ ఆఫీస్ రిలీఫ్, అవుట్సోర్స్డ్ సర్వీసెస్ వోంట్ అట్రాక్ట్ 18% GST. ఓకే, మెయిన్గా ఇది. అండ్ పరాస్ డిఫెన్స్ని మనం అప్లై చేసుకోవచ్చు కొద్దిగా రిస్క్ అప్డేట్ ఉన్నా కూడా. ఎందుకంటే హైయెస్ట్ ఎంట్రీ వేరియర్ సెగ్మెంట్. సో ఈ సెగ్మెంట్లో కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్నా అంత ఈజీగా పర్మిషన్స్ దొరికే అవకాశం ఉండదు. అండ్ డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీస్లో అంత ఈజీగా ఎక్స్పర్టైజ్ సాధించడం కష్టం, చాలా కష్టసాధ్యమైన పని. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. ఆర్డర్స్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి సో పరాస్ డిఫెన్స్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీ. స్పేస్ కెమెరాస్, లార్జ్ సైజ్ ఆప్టిక్స్ ఫర్ స్పేస్ ఇమేజింగ్ యూజ్డ్ ఇన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అండ్ కొన్ని ప్రోడక్ట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ సెగ్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంపోర్ట్ ఎంబార్గో లిస్ట్లో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మన దేశీయంగా తయారు చేసిన కంపెనీలు మాత్రమే డిఫెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన రెవెన్యూ విజిబిలిటీ కంపెనీకి ఉంది. ప్రస్తుతం 305 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఈ కంపెనీకి ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లార్జ్ క్లయింట్ ఈ కంపెనీకి 16% దాకా భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచే రెవెన్యూ వస్తుంది. ఒక టైట్ రేంజ్లో రెవెన్యూ ఆల్మోస్ట్ 143 నుంచి 153 crores రెవెన్యూలో టైట్ రెవెన్యూ బ్యాండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. గత 3 టైట్ రెవెన్యూ సాధిస్తూ వస్తుంది. గత
3 సంవత్సరాల నుంచి. అయితే ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో 106 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించింది కంపెనీ. సో ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ అంశాలుగానే చెప్పుకోవచ్చు. సో లిస్ట్ అయిన తర్వాత 43 పీఈతో కనిపిస్తుంది. అండ్ యాన్యువలైజింగ్ రిటర్న్స్ కంపేర్ చేసుకుంటే మనకి సెకండ్ హాఫ్ ని కూడా బేస్ చేసుకుని 21 పీఈతో కోట్ అవుతుంది. బట్ డైరెక్ట్గా లిస్టింగ్ పీర్స్ ఎవరు లేదు ఈ కంపెనీకి. అయితే ఈ డిఫెన్స్ అండ్ స్పేస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు 24 నుంచి 45 పీఈతో కోట్ అవుతున్నాయి కాబట్టి సో వీటిని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రైస్ బ్యాండ్ 165 నుంచి 175 మధ్య ఉంది. ఇవాళ ఇష్యూ ప్రారంభం కాబోతుంది, 23న ముగిపోతుంది. ఆరోహన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3వ క్వార్టర్లో ఐపీఓకి రాబోతోంది. మైక్రో ఫైనాన్స్ కంపెనీది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్లో వరుసగా కార్లైల్ ఏషియా తన వాటాను తగ్గించుకుంటూ వస్తుంది. తాజాగా మరొక 3.4% వాటాని అమ్మేస్తోంది. యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సిఏ రోవర్ హోల్డింగ్స్, ఇదే కార్లైల్ ఏషియా పార్ట్నర్స్కి అసోసియేట్ సంస్థ ఇది సిఏ రోవర్ హోల్డింగ్స్ అనేది. ఇప్పుడు వీళ్ళు దాదాపు ఈ 3.4% వాటా అమ్మకం ద్వారా 3,267 కోట్ల రూపాయల మేర నిధులను సమీకరించబోతోంది. ఇందుకోసం ప్రైస్ బ్యాండ్ 1021 నుంచి 1072 మధ్య ప్రైస్ బ్యాండ్ని ఈ కంపెనీ ఫిక్స్ చేసింది. సిఏ రోవర్ హోల్డింగ్స్ హెల్డ్ 6.5% స్టేక్ ఇన్ దిస్ కంపెనీ. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. అండ్ వీళ్ళు గతంలో almost the Washington based buyout group has acquired 26% stake in SBI cards from GE Group for 2,000 crores in 2017, valuing the company at 7,200 crores. Almost 8.5 times ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు 3 ఏళ్ల కాలంలో. సో గతంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి ఇప్పుడు 3 రెట్ల లాభం దాకా ఈ కంపెనీస్ పొందాయి. ఎవర్గ్రాండ్ ఏ క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్ ఫర్ మెటల్స్ అండ్ కెమికల్స్. సో మెటల్స్ సెక్టార్లో నిన్న నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 7% దాకా కోల్పోయింది. టాటా స్టీల్ ఎస్పెషల్లీ 10%, జిందాల్ స్టీల్, ఎన్ఎండిసి, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి వాటికి బాగా సెల్లింగ్ వచ్చింది. ఇక అగ్రో బేస్డ్ సెగ్మెంట్లో ఉన్న లైక్ పిఐ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు, యూపీఎల్ లాంటివి కూడా నిన్న కొద్దిగా సెల్లింగ్ వచ్చాయి. ఎందుకంటే మేజర్గా మనకి అక్కడ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అక్కడ అగ్రి సెగ్మెంట్లో బాగా ఫోకస్ చేస్తున్న కంపెనీలు టాటా మోటార్స్ ఒకటి, అండ్ పిఐ ఇండస్ట్రీస్ ఒకటి, మదర్సన్ సుమి, ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా నిన్న కొద్దిగా సెల్లింగ్ రావడం అయితే చూసాం. ఎందుకంటే అక్కడ బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి. సో ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ కెమికల్స్ మనకి మెటల్ ఎందుకు ఇంతకాలం పెరిగిందంటే యూఎస్లో మనకి చైనాలో ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా వీక్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ బ్యాంకింగ్ క్రైసిస్ అనుకుంటే ఆటోమేటిక్గా మెటల్స్కి డిమాండ్ తగ్గుతుంది. మెటల్ డిమాండ్స్ తగ్గితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఐరన్ ఓర్ ధరలు ఇప్పటికీ 22% మేర తగ్గాయి. సో దాని ఎఫెక్ట్ మన దేశీయ కంపెనీల మీద కూడా ఉంటుంది కాబట్టి స్టాక్స్లో సెల్లింగ్ అయితే వచ్చింది. సో ఇదొక ఎఫెక్ట్ కొద్ది కాలం పాటు మనకి అక్కడ క్లారిటీ వచ్చేదాకా మనం స్పెక్యులేషన్ చేసుకోవడమే కానీ మన క్లారిటీ అక్కడ జరిగే పరిస్థితులను బట్టి రావాలి మనకి. వీటితో పాటు టాటా కెమికల్స్, డీసీడబ్ల్యూ, లక్ష్మీ ఆర్గానిక్స్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 5% దాకా అయితే వీక్నెస్ మనం చూసాము. సో కొద్దిగా అయితే వెయిట్ చేయడం మంచిది. జియో ఫోన్ సబ్సిడీ ఇవ్వడం వల్ల రిలయన్స్కి ఆల్మోస్ట్ ఒక 25% మేర ఎక్కువ నష్టాలు భరించాల్సి వస్తుంది. ఎందుకంటే 3,750 కోట్ల రూపాయల మేర అధికంగా రిలయన్స్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆటో కాంపోనెంట్స్ మనకి మొబైల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ బాగా ధరలు పెరిగాయి. సెమీ కండక్టర్ చిప్ షార్టేజ్ కూడా ఉంది. వాటిని కూడా అధిక ధరలు పెట్టి కొనాల్సి ఉంటుంది కాబట్టి రిలయన్స్ అధికంగా 3,750 కోట్ల రూపాయల మేర అధిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. సో ఇదొక నెగిటివ్ న్యూస్ అవుతుంది రిలయన్స్కి. హాస్పిటల్స్ మే రెడ్యూస్ వ్యాక్స్ ఆర్డర్స్ అమిట్ పూర్ అప్టేక్ ఆఫ్ పెయిడ్ షాట్స్. సో పెయిడ్ షాట్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీ షాట్సే మనకు గల్లీలో సపరేట్గా ఒక మేళాల్ లాంటివి పెట్టి మనకి ఇళ్ల దగ్గర ఇస్తున్న నేపథ్యంలో పెయిడ్ షాట్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది. అండ్ ఆస్ట్రాజెనెకా వర్కింగ్ ఆన్ వ్యాక్సిన్ టు ప్రివెంట్ అండ్ క్యూర్ కోవిడ్. సో ఈ కోవిడ్ని ప్రివెంట్ చేయడంతో పాటు కోవిడ్ని క్యూర్ చేసే విధంగా ఆస్ట్రాజెనెకా వర్క్ చేస్తుందని చెప్పి మనకు ఈ సంస్థ చెప్తోంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో మెటల్ స్టాక్స్ స్టంబుల్ అండ్ ఎవర్ గ్రాండ్ క్రైసిస్. ఓకే, మ్యూచువల్ ఫండ్ స్టాఫ్ బిలో 35 టు ఇన్వెస్ట్ 10% ఇన్ ఫస్ట్ ఇయర్. స్కిన్ ఇన్ ద గేమ్ రూల్స్ అని సెబీ చెప్తోంది. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఉంటారో వాళ్ళు కూడా మనకి కీ ఎంప్లాయీస్, ద టర్మ్ కీ ఎంప్లాయీస్ అంటే డెసిగ్నేటెడ్ ఎంప్లాయీస్, వాళ్ళు కూడా 10% వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి మ్యూచువల్ ఫండ్స్ సేమ్ స్కీమ్స్లో. అదొక అంశం. ఇండియా ఇంక్ స్టార్ట్స్ హైరింగ్ 2019 పే సెట్ ఫర్ 8.6% ఇంక్రిమెంట్. అదొక అంశం. ఇక పూనావాలా ఫిన్కార్ప్ టు షట్ ఆపరేషన్స్ ఇన్ హై డిఫాల్ట్ ఏరియాస్. ఏదైతే హై డిఫాల్ట్ ఏరియాస్ ఉన్నాయో వాటిలో వ్యాపారాన్ని తగ్గించుకోవాలి, అక్కడి నుంచి పూర్తిగా బయటకు వచ్చేయాలని ఆలోచిస్తుంది. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ని కూడా
తీసేయాలని చెప్పి పూనావాలా ఫిన్కార్ప్ ఓవరాల్గా ఈ రివ్యాంప్లో భాగంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక Cars24 వాల్యుయేషన్ $1.8 బిలియన్ చేరుకుంది. తాజాగా $450 మిలియన్ వరకు కంపెనీ సమీకరించిన నేపథ్యంలో వాల్యుయేషన్స్ అనూహ్యంగా అయితే పెరిగాయి. నిన్న మనం టాటా టెక్నాలజీస్ గురించి చెప్పాము. సో నిన్న మార్నింగ్ చాలా స్ట్రాంగ్ మనకి డిమాండ్ అయితే కనిపించింది ఈ షేర్స్ కావాలని చెప్పి. బట్ సడన్గా దేశవ్యాప్తంగా కూడా ఇదే న్యూస్ ఫాలో ఉంటుంది. ఎందుకంటే $200 మిలియన్ కంపెనీ దగ్గర క్యాష్ ఉంది, జీరో డేట్ కంపెనీ కాబట్టి సడన్ షేర్స్కి డిమాండ్ రావడంతో స్టాక్ ప్రైస్ అనూహ్యంగా నిన్న 10% దాకా పెరిగింది. ఈ గ్రే మార్కెట్లో కూడా టాటా టెక్నాలజీకి సంబంధించి ప్రస్తుతం స్టాక్స్ అయితే అవైలబుల్లో లేవు, క్వాలిటీ స్టాక్ కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సంప్రదించండి. ఇక టెక్స్మాకో రైల్ టు పేర్ షార్ట్ టర్మ్ డెట్ టు ఎన్హాన్స్ ప్రాఫిటబిలిటీ. సో ప్రాఫిటబిలిటీ పెంచుకోవడానికి షార్ట్ టర్మ్ డెట్స్ని మెల్లగా తగ్గించుకోవాలి, అప్పులు మెల్లగా తగ్గించుకోవాలి. ఇందుకోసం రైట్స్ ఇష్యూని ఆఫర్ చేయబోతున్నట్టు కంపెనీ గతంలో ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఈ రేషియో అవన్నీ కూడా త్వరలో ప్రకటించబోతుంది టెక్స్మాకో రైల్. దీన్ని కూడా మనం కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.